అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్‌టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. ట్రంప్ సుడిగాలిలా దూసుకు వెళ్ళాలి, నన్ను చూసి ప్రపంచ దేశాలు దిమ్మరపోయి సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోవాలి అన్నట్టుగా తన సెకండ్ టర్మ్ రూలింగ్ ని ప్రారంభించాడు. లిటరల్లీ ప్రపంచం కోసం తానేమీ పీకకపోయినా, ఏ యుద్ధాన్ని ఆపకపోయినా, తనని తాను శాంతి రక్షకుడిగా యుద్ధాలన్నింటినీ ఆపాను అంటూ చెప్పుకుని నోబెల్ శాంతి బహుమతిని అడుక్కున్నాడు. ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక జోకు బాగా ట్రెండ్ అవుతోంది. అదేంటంటే రాజశేఖర్ గోటీల వ్యాపారం గురించి. అందరూ దీని గురించి వినే ఉంటారు. ఈ రాజశేఖర్ గోటీల వ్యాపారం కంటే కూడా పెద్ద ఎత్తున తన వ్యాపారాన్ని కొనసాగించాలి అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. యుద్ధాలన్నింటినీ నేనే ఆపాను, నాకు శాంతి బహుమతి కావాలి అని అడుక్కున్నాడు. కానీ బహుమతి అతనికి అందకుండా మచాడోకి దక్కింది. ఎటు చూసినా తను సెకండ్ టర్మ్ యుఎస్ అధ్యక్షుడు అవడాన్ని ప్రపంచం అంతగా రిసీవ్ చేసుకున్నట్టుగా అతడికి కనిపించడం లేదు. ఫ్రస్ట్రేషన్. దాంతో ఫ్రస్ట్రేషన్ అతడిని కమ్మేసింది. ఈ ఫ్రస్ట్రేషన్లో ట్రంప్ తాత నాటో దేశాలనే టార్గెట్ చేయడం స్టార్ట్ చేశాడు. యుఎస్ మిత్ర దేశాలు, నాటో సభ్య దేశాలు అయిన యూరోపియన్ దేశాలపైననే టారిఫ్ను విధించాడు. ఇప్పుడు జనవరి 17, 2026న అంటే మొన్న డెన్మార్క్, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్, నెదర్లాండ్స్ అండ్ ఫిన్లాండ్ ఈ దేశాలపైన టారిఫ్ విధించాడు. యుఎస్ కి దిగుమతి అయ్యే వస్తువులపైన 10% టారిఫ్ను విధించాడు. ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఈ టారిఫ్లు అమలులోకి రానున్నాయి. ఇంతేకాదు, ఈలోగా తన మాట విని తనకు తలొగ్గి గ్రీన్లాండ్ విషయంలో గనక అగ్రీ కాకపోతే జూన్ 1వ తేదీ నుండి 25% ఈ టారిఫ్లు పెరుగుతాయి అని కూడా వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్ తాత. భారత్ పైన మొదట ఈ విధంగానే 25% టారిఫ్ను విధించాడు. ఎందుకు అంటే రెండు దేశాల మధ్య ట్రేడ్ డెఫిసిట్ ఉంది అంటూ. ఇండియా యుఎస్ కి చేసే ఎగుమతులు 86.5 బిలియన్ ఉంటాయి. యుఎస్ ఇండియాకి చేసే ఎగుమతుల వాల్యూ 38.99 బిలియన్ వాల్యూ మాత్రమే ఉంటుంది. కారణం ఏమిటంటే అమెరికా ఎగుమతుల పైన భారత్ భారీగా ట్యాక్సులు విధిస్తుంది. సో భారత్ విధించినప్పుడు యుఎస్ ఎందుకు విధించకూడదు అంటూ 25% మొదట విధించాడు భారత్ పైన. తర్వాత రష్యాని మధ్యలోకి తెచ్చి రష్యా ఆయిల్ పైన మేము శాంక్షన్స్ ను వేస్తే మీరు యథేచ్ఛగా తక్కువ ధరకి రష్యా ఆయిల్ ని కొని బాగుపడిపోతున్నారు, వెంటనే మీరు రష్యాతో ఆయిల్ ట్రేడ్ ను ఆపండి అని ఆర్డర్ వేశాడు. భారత్ అతని ఆర్డర్ వినలేదు, ఆపలేదు. దాంతో మరో 25% అదనంగా టారిఫ్ వేశాడు భారత్ పైన. ఇలా ట్రంప్ భారత్ పైన 50% టారిఫ్ విధించడంపై దేశంలో రకరకాల విమర్శలు వచ్చాయి. మన భారతదేశంలో రకరకాల విమర్శలు వచ్చాయి. ట్రంప్ కి మోడీకి మధ్య ఫ్రెండ్షిప్ ఉందేమో కదా, మరి ట్రంప్ టారిఫ్లు అంటూ భారత్ని వాయగొడుతుంటే మోడీ మౌనంగా ఉన్నాడు ఏమిటి అని ఎందరు కామెంట్ చేసినా మోడీ గారు మౌనంగానే ఉన్నారు. అయితే మౌనంగానే ఉన్నారు గాని బెస్ట్ వ్యాపారస్తుడిలాగా నిర్ణయాలు తీసుకున్నారు. భారత్ టారిఫులతో బలహీనపడదు, భారత్ తన మార్కెట్ ని తానే నిర్మించుకుంటుంది అని ప్రకటించారు. ట్రేడ్ వారికి దిగకుండా ట్రేడ్ రీఇంజనీరింగ్ చేశారు. యుఎస్ నుండి EU, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఏసియా మార్కెట్లలోకి ఈ ట్రేడ్ ని షిఫ్ట్ చేశారు. వన్ మార్కెట్ డిపెండెన్సీ స్ట్రాటజిక్ రిస్క్ అంటూ ఆయన ఒక్క అమెరికా పైననో ఒక్క చైనా పైననో ఆధారపడటం ఇలాంటి ప్రమాదాలను సృష్టిస్తుంది అని చెప్తూ ట్రేడ్ ని డైవర్ట్ చేశారు. మేక్ ఇన్ ఇండియాకి PLIని జత చేశారు. అంటే విదేశాలలో తయారయ్యే వస్తువులను ఇక నుండి భారత్లోనే తయారు చేయాలి. జాబ్స్, ఫ్యాక్టరీస్, టెక్నాలజీ భారత్లోనే జరగాలి అనే విధానం PLI అంటే. మరింత అర్థమయ్యేలా చెప్పాలంటే మీరు భారత్లో ఏమైనా వస్తువులు తయారు చేస్తే ఎంత ఎక్కువ చేస్తే అంత ఎక్కువ డబ్బులు ప్రభుత్వం ఇస్తుంది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ PLI అంటారు దీనిని. ఫర్ ఎగ్జాంపుల్ 1000 కోట్ల ఉత్పత్తి గతంలో మీరు చేస్తే ఈ సంవత్సరం 1500 కోట్లు చేశారనుకోండి. ఈ 1500 కోట్లు అనేది పెరిగింది కాబట్టి దీనికి 4 నుండి 6% వరకు ప్రభుత్వం ఇన్సెంటివ్ ఇస్తుంది. ఇక తాజాగా ప్రభుత్వం మరొక ప్రకటన ఇచ్చింది. కొత్తగా స్టార్టప్స్ చేసేవారికి అదనంగా 10% సబ్సిడీ ఇస్తాము అంటూ. ఇలా యుఎస్ టారిఫ్స్ ని లెక్కలోకి రానియకుండా, దేశం వెనకడుగు వేయకుండా అగ్రెసివ్ గా ముందుకు దూకించడానికి కూల్ గా పకడ్బందీగా ప్లాన్ వేస్తున్నారు మోడీ గారు. కానీ దేశం లోపల ఆయన ఏమంటున్నారు, మోడీకి ట్రంప్ కి ఫ్రెండ్షిప్ ఉంది అంటున్నారు కదా, మరి ట్రంప్ 50% టారిఫ్ అని రెచ్చిపోతూ ఉంటే మోడీ సైలెన్స్ గా ఉన్నాడేంటి అంటూ. కానీ ఆయన ఏమీ సైలెన్స్ గా లేరు. దేశం ఈ స్థితిని తట్టుకుని దూసుకు వెళ్లే ప్రణాళికలను రచిస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అంటే, ట్రంప్ లిటరల్లీ భారత్ పై మాత్రమే టారిఫ్లు వేయలేదు. చైనా పైన వేశాడు, బ్రెజిల్ పైన వేశాడు, కెనడా పైన వేశాడు, ఇంకా అనేక దేశాలపైన రకరకాల పర్సెంటేజీలలో టారిఫ్లు వేశాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఏకంగా తనకు సుదీర్ఘకాలంగా మిత్రదేశాలుగా ఉంటున్న యూరోపియన్ దేశాలపైన కూడా వేశాడు. 10% వేశాడు. జూన్ 1 నుండి 25% వేస్తాడట. అలా అని బెదిరిస్తున్నాడు. మరి EU దేశాలు ఇప్పుడు ట్రంప్ను ఏం చేయాలంటారు, ఏం చేస్తున్నాయంటారు?
యూరోపియన్ దేశాలైతే యుఎస్తో అంటకాగే దేశాలే కదా, మిత్ర దేశాలు కదా. ఇప్పుడు ఈ దేశాలు కూడా ట్రంప్ దాడులకు టారెత్తుతున్నాయి. అతడి వెర్రికి ఎవరేం చేయగలరు? ఎవరి దారి వారు చూసుకోవాల్సి ఉంటుంది. ఎవరి ప్రణాళికలు వారు రచించి అమలు చేసుకోవాల్సి ఉంటుంది. మోడీ గారు అది చేస్తున్నారు. ట్రంప్తో బాక్సింగ్ రింగులోకి దిగడం అవసరమా? యుఎస్ని వాడుకోవాల్సినంత యుఎస్ని వాడుకోవాలి, ఇరాన్ని వాడుకోవాల్సినంత ఇరాన్ని వాడుకోవాలి, రష్యా చైనాలను వాడుకోవాల్సి ఉంటుంది. ఇది మోడీ గారి స్ట్రాటజీ. ఇది భారత వెర్షన్. భారత్కి ఈ విధానం అవసరం. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ట్రంప్ రాజశేఖర్ గోటీల వ్యాపారంలో బాగా సంపాదిస్తున్నాడు, నేను అలాగే సంపాదించాలి అన్నట్టుగా రెచ్చిపోయి ట్రంప్ నాటో దేశాలపైననే 10% టారిఫులతో టార్గెట్ చేశాడు. ఈ దేశాలపైన టారిఫులు వేయడానికి ట్రంప్ 2 కారణాలు చెప్తున్నాడు. మొదటిది గ్రీన్లాండ్ ఇష్యూ. గ్రీన్లాండ్ని శాశ్వతంగా డెన్మార్క్ తనకు ఇచ్చేయాలి అంటున్నాడు. కానీ యూరోపియన్ దేశాలు దీనికి అంగీకరించడం లేదు. కాబట్టి సుంకాలు విధిస్తున్నాను, జూన్ 1వ తేదీ నుండి అయితే 25% విధిస్తాను అంటున్నాడు. గ్రీన్లాండ్ ఇష్యూ వల్లనే 10%, 25% అని బెదిరిస్తున్నాడు ట్రంప్. డెన్మార్క్ అండ్ మిగతా యూరోపియన్ దేశాలన్నింటికీ యుఎస్ చాలా ఏళ్లుగా ఎలాంటి టారిఫులు లేకుండా, ఎలాంటి ట్యాక్సులు లేకుండా సబ్సిడీలు ఇస్తున్నాము. ఇలా ఎంతకాలం ఇవ్వాలి? అలా ఇవ్వాల్సిన అవసరం యుఎస్కి ఏమిటి? ఇంతకాలంగా మేము సబ్సిడీలు ఇచ్చినందుకు గాను గ్రీన్లాండ్ మాకు కావాలి అంటే మాత్రం అడ్డుపడుతున్నారు. అలాంటప్పుడు మేము పన్నులు లేకుండా ఎందుకు మీ సరుకులు కొనాలి అంటున్నాడు ట్రంప్ ఇప్పుడు. అంటే టారిఫులు లేక, ఇతరత్రా ఎలాంటి పన్నులు లేకుండా యూరోపియన్ దేశాల నుండి వస్తువులను దిగుమతి చేసుకోవడం ట్రంప్కి నష్టదాయకంగా కనబడింది. అందుకని అవకాశం కలిసొచ్చింది. ఇప్పుడు గ్రీన్లాండ్ని అప్పగించడానికి అంగీకరించలేదన్న కారణం చూపించి ఈ దేశాలపైన టారిఫులు వేస్తున్నాడు ట్రంప్ అని కూడా అనుకోవచ్చు. యుఎస్ అనే దేశం ఒక వ్యాపార సంస్థ లాంటిది. దాని అధ్యక్షుడు ఒక వ్యాపారి లాంటివాడు. సో అందరి నుండి ముక్కు పిండి వసూలు చేయాలి అనుకుంటున్నాడు. ఇది ఒక ముఖ్య కారణం. ఇక గ్రీన్లాండ్ గురించి ఎందుకు ఇంతగా పట్టుబడుతున్నాడు అంటే అతడి మాటల్లోనే ఇప్పుడు శతాబ్దాల తర్వాత డెన్మార్క్ని తిరిగి ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ప్రపంచ శాంతి ప్రమాదంలో ఉంది. చైనా అండ్ రష్యా గ్రీన్లాండ్ని కబ్జా చేయాలి అనుకుంటున్నాయి. వీటిని ఎదిరించే శక్తి డెన్మార్క్కి లేదు. వారిని డెన్మార్క్ ఏమీ చేయలేదు. గ్రీన్లాండ్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూలింగ్లో ఉన్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మాత్రమే కంట్రోల్ చేయగలదు. మా కంట్రోల్లో గ్రీన్లాండ్ ఉంటే గ్రీన్లాండ్ జోలికి రష్యా, చైనా గాని ఇంకెవరు గాని వచ్చి సాహసం చేయరు. కానీ దీనికి డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్, నెదర్లాండ్ అండ్ ఫిన్లాండ్ అనే ఈ 8 దేశాలు ప్రధానంగా అడ్డు తగులుతున్నాయి అంటున్నాడు ట్రంప్. అంటూ 10% టారిఫ్ ఈ దేశాలపైన వేశాడు. జూన్ 1వ తేదీ నుండి 25% వేస్తాను అంటున్నాడు. రష్యా ఆర్కిటిక్ ప్రాంతంలో తన సైనిక బలాన్ని పెంచుకుంటోంది. పాత బేసులను పునర్నిర్మిస్తోంది. నిఘా కార్యక్రమాలను పెంచుతోంది. ఇది అమెరికా అండ్ నాటో దేశాలకు బెదిరింపు లాంటిది. ఈ బెదిరింపులకు గ్రీన్లాండ్లోని అమెరికా తులే ఎయిర్ బేస్ రక్షణగా ప్రస్తుతం ఉంది. మరొక కారణం ఆర్కిటిక్ లో గ్యాస్ అండ్ ఆయిల్ లాంటి వనరులను కూడా రష్యా శోధిస్తోంది. రష్యా గనక గ్రీన్లాండ్ ప్రాంతాన్ని కబ్జా చేస్తే ఈ ప్రాంతం నుండి వెళ్లే నార్థర్న్ సీ రూట్ పైన రష్యాకి ఆధిపత్యం ఏర్పడుతుంది. ఇది యుఎస్కి అండ్ నాటో దేశాలన్నింటికీ కూడా ప్రమాదకరం, నష్టం అంటున్నాడు. మరోవైపు చైనా కూడా పోలార్ సిల్క్ రోడ్ పేరుతో ఆర్కిటిక్ లో రకరకాల పరిశోధనా కేంద్రాలు, రేర్ ఎర్త్ మినరల్స్ కోసం పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. పరిశోధనలు జరుపుతోంది. డెన్మార్క్ తో కొలాబరేట్ అయ్యి గ్రీన్లాండ్ ని కూడా పాకిస్తాన్, బంగ్లాదేశ్, మాల్దీవ్స్, శ్రీలంక లాగా తన అప్పుల ద్వారా కబ్జా చేయాలని చూస్తోంది అని ట్రంప్ అంటున్నాడు. ట్రంపే కాదు, ఇందులో నిజం కూడా ఉంది. కానీ నిపుణుల ప్రకారం రష్యా, చైనాల వల్ల ప్రస్తుతానికి అంత పెద్ద ప్రమాదం ఏమీ లేదు, తక్షణ బెదిరింపులు ఏమీ లేవు అంటున్నారు. కానీ ట్రంప్ మాత్రం రష్యా, చైనాలు దూకుడుగా ఉన్నాయి, గ్రీన్లాండ్ని వారు కబ్జా చేస్తే ప్రమాదం, మాకు దానిని అమ్మేయాల్సిందే అంటున్నాడు. ఇలా రాజశేఖర్ గోటీల వ్యాపారంలో బాగా సంపాదిస్తున్నాడు, నేను సంపాదించాలి అన్నట్టుగా ట్రంప్ రష్యా, చైనాల ప్రమాదాన్ని తప్పించడానికి అంటూ గ్రీన్లాండ్ని అడుగుతున్నాడు. తర్వాత ట్రంప్ గోల్డెన్ డోమ్ గురించి కూడా మాట్లాడుతున్నాడు. రష్యా, చైనాల థ్రెట్ నుండి యుఎస్ ని రక్షించడానికి గోల్డెన్ డోమ్ ను నిర్మించాలని అంటున్నాడు. గోల్డెన్ డోమ్ ను నిర్మిస్తే గ్రీన్లాండ్ కూడా అవసరం. ఎందుకంటే ఆర్కిటిక్ లో రష్యా, చైనాలు చాలా బలమైన స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. గ్రీన్లాండ్ లో యుఎస్ కి ఆల్రెడీ తులే ఎయిర్ బేస్ ఉంది. ఈ బేస్ లో బాలిస్టిక్, హైపర్సోనిక్ మిసైల్స్ ని, మల్టీ లేయర్ డిఫెన్స్ సిస్టమ్ని, ఎయిర్ బేస్డ్ రాడార్ సిస్టమ్ లాంటి వాటిని ఏర్పాటు చేయాల్సి ఉంది. తులే బేస్ ఒక్కటే కాదు,
ఇలాంటి బేసులు మరికొన్నింటిని కూడా ఏర్పాటు చేసి గోల్డెన్ డోమ్ని డెవలప్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక్క యుఎస్ రక్షణకే కాదు, యూరోపియన్ దేశాల రక్షణకి కూడా పనిచేస్తుంది. అందుకని గ్రీన్లాండ్ మాకు ఇవ్వాల్సిందే అంటున్నాడు. కానీ ఇది కూడా అంత ఉపయోగం కాదు. గ్రీన్లాండ్ ఇవ్వకుండానే ఈ మల్టీ లేయర్డ్ డిఫెన్స్ సిస్టమ్ గోల్డెన్ డోమ్ని ఏర్పాటు చేసుకోవచ్చు అని నిపుణులు యూరోపియన్ దేశాలు అంటున్నాయి. ఇలా ట్రంప్కి యూరోపియన్ దేశాలు గట్టి వ్యతిరేకతను తెలుపుతూ ఉన్నాయి గ్రీన్లాండ్ విషయంలో. దీంతో ట్రంప్ టారిఫులతో ఈ దేశాలపైన రెచ్చిపోతున్నాడు. ఇప్పుడు దీనివల్ల యుఎస్ పైన ప్రపంచ దేశాలకు నమ్మకం తగ్గిపోతోంది. అమెరికా నమ్మదగిన దేశం కాదని ఫీల్ అవుతున్నాయి. జర్మనీలో 76% ప్రజలు యుఎస్ని నమ్మదగని దేశంగా భావిస్తున్నారన్నది ఒక అంచనా. ఇలా క్రమంగా ట్రంప్ బలమైన నాటోనే ముక్కలు చేసేలా ఉన్నాడు. ఇలా ట్రంప్ చివరికి బలమైన నాటోనే ముక్కలు చేసేలా ఉన్నాడు. అన్నిటిపైన ముందుగా ఫైర్ అవ్వడం, తర్వాత కూల్ అని కూల్ అవ్వడం ట్రంప్కి బాగా అలవాటైపోయింది. మరి గ్రీన్లాండ్ విషయంలో కూడా అలానే చేస్తాడో చూడాలి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.